నమస్తే మిత్రులారా, డిఎస్సి 2024 పరీక్షకు టిప్స్ అండ్ ట్రిక్స్ ఇవన్నీ కూడా. డిఎస్సి పరీక్షలో ప్రశ్నలకు సమాధానాలు తెలియనప్పుడు ఎలా ఆలోచించి సమాధానాలు చెయ్యాలి, అదే రకంగా డిఎస్సి పరీక్షలో మనం ఏ రకంగా ఆలోచన చేస్తే మనము జాబ్ను తప్పకుండా పొందేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటువంటిది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా చూడండి, నేను చెప్పేటువంటి టిప్స్ అన్నీ కూడా ఇక్కడ దాదాపు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం తప్పకుండా మనకు అన్ని క్వశ్చన్లు చదివిన తర్వాత సమాధానాలు ఏవైతే తెలియని క్వశ్చన్స్ ఉన్నాయో అవి ఏ రకంగా చేయొచ్చు అనేటువంటిది కూడా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. దాదాపుగా మనకు ఉండేటువంటి 160 క్వశ్చన్స్ ఉంటాయండి. అంటే 160 క్వశ్చన్స్ ఉంటాయి మనకు. ఆ 160 క్వశ్చన్లో కొన్ని క్వశ్చన్లు ఒక 90% మనం చేసినా కానీ కొన్ని క్వశ్చన్లు అనేటువంటిది మనకు తెలియకపోవచ్చు. ఆ తెలియనప్పుడు కూడా మనము వదిలిపెట్టి రాకుండా, ఎందుకంటే ఇందులో నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి తప్పకుండా అయితే ఏదో ఒకటి ఆన్సర్ చేయాలి. ఏదో ఒకటి ఏ రకంగా చేయాలనేటువంటిది మెయిన్గా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, మెయిన్గా నేను చెప్పేది ఏమిటంటే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్గా మనం కొత్త పుస్తకాలు చదవడం కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తినకుండా చదవడం కానీ, నైట్ అవుట్ మొత్తం చదవడం కానీ చెయ్యొద్దండి. ఎందుకంటే ఎగ్జామ్ ముందల ఈ పనులు చేస్తే ఆరోగ్యం అనేటువంటి దెబ్బతింటుంది, కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, మైండ్ రిలాక్సేషన్ అవసరం. కాబట్టి తగినంత వాటర్ తాగుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరం అండి. చూడండి, మనమైతే మెయిన్గా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కాబట్టి దాంట్లో భాగంగా 1 by 1 తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. కాబట్టి తప్పకుండా లైక్ చేస్తారని, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మెయిన్గా ఇప్పుడున్నటువంటి సిబిటి ఎగ్జామ్ కాబట్టి చాలామందికి టెన్షన్ అవుతూ ఉంటుంది. మీరు ఎలాంటి టెన్షన్ పడకండి. మీ అటెన్షన్ అనేటువంటిది కోల్పోకుండా ఉండాలంటే తప్పకుండా రిలాక్స్గా మీ మైండ్ను ఉంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఎగ్జామ్ రోజు కూడా మన ఫ్రెండ్స్ చాలామంది కలుస్తుంటారు. వాళ్ళతో అది చదివావా, ఇది చదివావా, కోచింగ్ వెళ్ళావా, ఆ కోచింగ్ సెంటర్ వేస్ట్, ఆ మెటీరియల్ వేస్ట్, ఇలాంటి టిప్స్ అనేటువంటిది వాళ్ళు చెప్తూనే ఉంటారు. అవన్నీ వింటే నువ్వు చదివినటువంటి బుక్కే వేస్ట్ అని చెప్పాడనుకోండి, ఇంకా అయిపోయా. మనం ఎగ్జామ్ రాయడానికి పోయే ముందు మనం మొత్తానికి డీల పడిపోతాం అన్నట్టు. కాబట్టి మనము ఎలా చదివావు, ఎన్ని రోజులు చదివావు, నేను 6 నెలలు చదివానంటే నేను 2 సంవత్సరాలకి వెళ్ళి చదివాను, ఆయన సిలబస్ అయిపోలే, 6 నెలల్లో చదివేసావా, అట్లా కొద్దిగా సూటిపోటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అందరితోటి మనం మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటా కామ్గా వెళ్ళిపోయి 100% సక్సెస్ సాధించే దశగా నీ ఆలోచన ఉండాలని టిప్స్ అండ్ టిప్స్ అనేటువంటిది కొన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. మెయిన్గా చూసినట్లయితే ఫస్ట్ది చూడండి, ఫస్ట్ టిప్ అండి, 160 ప్రశ్నలకు చదివి సమాధానాలు చెయ్యాలి. చాలామంది ఏం చేస్తున్నారండి అంటే 160 ప్రశ్నలు ఉంటే దానికి మనము ఒక 100 క్వశ్చన్లే చదవడము, తర్వాత ఉన్నటువంటి 60 క్వశ్చన్లకు ఏదో ఒకటి ఆన్సర్ పెట్టడము, ఈ రకంగా చేస్తూ ఉంటారు. నేనేం చెప్తున్నా అంటే ఎవరైతే 100% ఇప్పటి వరకు సక్సెస్ అయినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ పాటించేటువంటి బెస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ 160 ప్రశ్నలకు చదివి సమాధానాలు చేసేటట్టుగా టైం మేనేజ్మెంట్ అనేటువంటిది చేసుకోవాలి. సార్ 160 క్వశ్చన్లకి ఆన్సర్ రావు కదా సార్, సమాధానాలు తెలియదు కదా సార్, మరి ఏం చేయాలి సార్? అదే కాన్సెప్ట్కి వస్తానండి. ఫస్ట్ అయితే చూడండి, మనకు నోట్ అని చెప్పానండి. ఇక్కడ ఫస్ట్ ఈజీ సబ్జెక్ట్. మన కంప్యూటర్ ఆన్ చేయగానే ఫస్ట్ నీకు ఇంగ్లీష్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఎగ్జిట్ అనుకోండి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చింది. మీకు ఇంగ్లీష్ అనేటువంటిది హార్డ్ అనుకోండి, మీకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఈజీ అనుకోండి. కంప్యూటర్ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ సబ్జెక్ట్ మీకు ఇంగ్లీష్ వచ్చింది, మీరు ఇంగ్లీష్ నుంచే చేయాలనుకుంటారు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇంగ్లీష్లో ఎన్ని క్వశ్చన్లు ఉంటాయి, దాదాపు మనకు ఎన్ని మార్కులు అండి, 11 మార్కులు. అంటే 22 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 22 క్వశ్చన్స్ అనేటువంటిది ఫస్ట్ ఇంగ్లీష్. తర్వాత అది ఏముంటుంది, క్లిక్ చేయండి. తర్వాత 23 క్వశ్చన్ ఏముంటుంది, మ్యాథ్స్కి సంబంధించింది ఉంటుంది అనుకోండి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, మీకు ఈజీ మ్యాథ్స్ కాబట్టి మ్యాథ్స్ సబ్జెక్టును చూజ్ చేసుకొని ఫస్ట్ ఆన్సర్స్ అయితే చేయండి. నేనేం చెప్తున్నానంటే ఫస్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఈజీ సబ్జెక్ట్ను ఫస్ట్ ఎంచుకోవాలి. ఏ క్వశ్చన్ నుంచి ఏ క్వశ్చన్ వరకు మనకు ఫస్ట్ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఇంకో ఏ సబ్జెక్ట్ ఉంది, తర్వాత ఏ సబ్జెక్ట్ ఉంది అనేటువంటిది ఆటోమేటిక్గా 1 మినిట్లోనే అయిపోతుందండి. అది రాసి పెట్టుకోవాలి, ఎందుకంటే మనం ఏ సబ్జెక్ట్ మొదలు పెట్టాలనేటువంటిది మనకు తెలవాలి కాబట్టి. తర్వాత రాని వాటిని ఏం చేయాలి సార్, నేను సబ్జెక్ట్ చూజ్ చేసుకున్నాను, దీంట్లో కూడా నాకు కొన్ని క్వశ్చన్స్ రాలే, రాని వాటిని ఏం చేయాలి, రాని వాటిలో ఏదో ఒక సమాధానం అయితే చేయొద్దు, రాని వాటిని ఏం చేయాలనేటువంటిది ఈ వీడియోలో ఎలా చేయాలి, ఆన్సర్ తెలియని వాటికి ఎలా ఆన్సర్ చేయాలనేటువంటిది కూడా చెప్పుకుంటాం. టైం మేనేజ్మెంట్ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే టైం మేనేజ్మెంట్. చాలా సందర్భాలలో చాలామంది వ్యక్తులు
టైం పాటించకనే ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. 100% సిలబస్ చదివి ఉంటారు, కానీ టైం పాటించకుండా టైం మేనేజ్మెంట్ చేసుకోకుంటే 100% ఉద్యోగం అనేటువంటిది కోల్పోవాల్సినటువంటి సందర్భాలు ఏర్పడినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారండి. కాబట్టి టైం అనేటువంటిది ఎక్కువ టైం తీసుకుంటుంది ఆ క్వశ్చన్ అంటే దాన్ని స్కిప్ చేయడం ఉత్తమం. ఎందుకంటే అన్ని క్వశ్చన్లు చదివి ఆన్సర్ చేసిన తర్వాత మాత్రమే దానికి రావడం అనేటువంటిది జరగాలండి. కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 80% మీరు చదివారు, వాటికి ఆన్సర్ చేశారు. రిమైనింగ్ 20% ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో మీకు సమాధానం తెలియవు. అప్పుడు ఏం చేయాలనేటువంటిది ఇప్పుడు చూస్తున్నామండి. కాబట్టి ఇప్పుడు చెప్పేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి గమనించండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ వన్ చూడండి. ఆప్షన్లో ఏదైతే పెద్దగా ఉంటుందో అది ఆన్సర్ అవుతుంది. నేను ఏం చెప్తున్నానంటే మొత్తం క్వశ్చన్ పేపర్ అలాగే చదవద్దండి. మీకు ఏవైతే 80% క్వశ్చన్స్ చేశారో మీరు, ఏవైతే 20% చేయలేదో ఆ 20%లో నీకు ఏం తెలియనప్పుడు ఏం చేయాలనేటువంటిది ఆన్సర్. ఏదైతే ఆప్షన్లో పెద్దగా కనబడుతుంది ఏ బి సి డి, ఆప్షన్లో ఇంత ఇచ్చిండు, ఆప్షన్ బి ఇంత ఇచ్చిండు, ఆప్షన్ సి పెద్దగా ఇచ్చిండు, ఆప్షన్ డి ఇలా ఇచ్చిండు. కాబట్టి ఏదైతే ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది పెద్దగా ఉంటుందో అది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. ఇక్కడ సి ఇది ఎంత పర్సెంటేజ్ అండి? 50% మాత్రమే. ఏదో ఒకటి పెట్టేదానికంటే ఈ రకంగా పెడితే చాలా బాగుంటుంది. ఆన్సర్ 50% కరెక్ట్ కావడానికి అవకాశం ఉందండి. చాలా జాగ్రత్తగా గమనించండి. మిగతా అన్ని రూల్స్ కూడా మనం ఒకసారి చూద్దామండి. తర్వాత థర్డ్ వన్, పైవన్నీ లేదా పైవేవి కావు అనేటువంటిది మనకు ఆప్షన్లో ఏ బి సి డి ఇలా డి అనేటువంటిది ఇస్తూ ఉంటాడు. అంటే పైవన్నీ అన్న ఇస్తాడు, పైవేవి కావు అనేటువంటిది కూడా ఇస్తాడు. మనకు దీని ఆన్సర్ తెలియదు క్వశ్చన్కు. కాబట్టి మోస్ట్లీ ఒక 50% ఛాన్స్ ఉన్నటువంటిది ఏంటంటే మనకు ఒక 50% ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి అది డి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. అంటే పైవన్నీ లేకుంటే పై ఏవి కావు అనేటువంటిది ఆన్సర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. చాలా జాగ్రత్త అండి. నేను ఇవి అన్ని క్వశ్చన్లకు కాదండి, ఓన్లీ మీకు తెలియని క్వశ్చన్లకు మాత్రమే ఇవి ఆన్సర్ చేసేటప్పుడు కొద్దిగా గమనించి చేయాలని మీకు టూకీగా ఒక సలహా ఇవ్వడం మాత్రమే అండి. ఇవన్నీ కరెక్ట్ అవుతాయి అంటే కరెక్ట్ కావు. మళ్ళీ చెప్తున్నా, మరి కరెక్ట్గాను ఎందుకు చెప్తున్నాం సార్ అంటే ఏదో ఒకటి పెట్టేదానికంటే ఏదో రకమైనటువంటి ఆలోచనతోటి పెట్టడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి. తర్వాత ఫోర్త్ వన్ చూసినట్లయితే తెలియని క్వశ్చన్స్కి తెలియని ఆన్సర్, తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్. ఎగ్జాంపుల్ చెప్తున్నానండి. ఏ బి సి డి, నువ్వు చదివినటువంటి సిలబస్లో ఏకి సంబంధించింది ఏదో ఒకటి ఉంటే దానికి సంబంధించింది నువ్వు చదివినావు, తర్వాత డీకి సంబంధించింది నువ్వు చదివినావు. అంటే ఏకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, డీకి సంబంధించినటువంటి సిలబస్ ప్రకారం నువ్వు చదివావు కాబట్టి ఈ రెండు మనకు తెలుసు. కానీ క్వశ్చన్లో ఆ క్వశ్చన్ అనేటువంటిది మనకు అర్థమైతలేదు. ఈ రెండు తెలుసు మనకు, కానీ క్వశ్చన్ కూడా తెలియదు. అంటే తెలియని వాటికి తెలియని ఆన్సర్ ఉంటుంది, తెలిసిన వాటికి. అంటే ఈ ఏకు డీకు ఏదన్నా ఆన్సర్ ఉంటే తప్పకుండా నీకు ఆ క్వశ్చన్ తెలిసేది. కానీ ఏకు డీకు ఆన్సర్ అనేటువంటిది నీకు అది కరెక్ట్ కాదు కాబట్టి బీసీలో ఆన్సర్ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్త. తెలిసిన వాటికి అంటే నువ్వు చదివినటువంటి ఆప్షన్స్ని బట్టి ఆ వాటి గురించి నువ్వు చదివావంటే వాటి గురించి నీకు తెలుసు. కాబట్టి తెలిసిన వాటికి తెలిసిన ఆన్సర్, తెలియని వాటికి తెలియదు. ఈ రెండు తెలియవండి, బీసీ తెలియవు. కాబట్టి క్వశ్చన్ కూడా తెలియదు. కాబట్టి అది ఉండడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది మీకు చెప్తున్నాను. నెక్స్ట్ ఫిఫ్త్, ఆప్షన్లో సంవత్సరాలు ఇచ్చినప్పుడు లేదా సంఖ్యల్లో ఇచ్చినప్పుడు దాదాపు ఏ రకంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, హ్యూమన్ రైట్స్ డే, మానవుల హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? డిసెంబర్ 5, డిసెంబర్ 10, డిసెంబర్ 15, డిసెంబర్ 20 అనేటువంటిది ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చారనుకోండి. మోస్ట్లీ మనకు మానవ హక్కుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము అంటే లోయెస్ట్ ఉన్నటువంటి సంఖ్యను, హయ్యెస్ట్ ఉన్నటువంటి సంఖ్యను ఎక్కువ సార్లు మనము తీసేస్తామండి. మధ్యలో ఉన్నటువంటి సంఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆన్సర్ కావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ డే ఎప్పుడు జరుపుకుంటామండి? డిసెంబర్ 10. ఈ రకంగా ఇయర్ ఇచ్చినా కానీ, సంఖ్యలలో ఇచ్చినా, అంకెలలో ఇచ్చినా, సంవత్సరాలలో ఇచ్చినా ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా గమనించి చేయాలి. ఇవన్నీ కరెక్ట్ అయితే సార్ అంటే కావండి, కానీ మీకు ఏది తెలియదు ఆన్సర్ అన్నప్పుడు ఇది చేస్తామనేటువంటి విషయాన్ని అయితే మర్చిపోవద్దు. నెక్స్ట్, ఆప్షన్లలో సంవత్సరాలు ఇచ్చినప్పుడు మనం ఇప్పుడు చెప్పుకున్నామండి. తర్వాత తెలుగులో మన క్వశ్చన్ పేపర్ ఉంటుంది, ఇంగ్లీష్లో క్వశ్చన్ పేపర్ ఉంటుంది. కాబట్టి మనకు తెలుగులో అర్థం కానప్పుడు ఏం చేయాలండి? ఇంగ్లీష్లో చదవాలి. కాబట్టి ఇంగ్లీష్లో చదివేటప్పుడు కొన్నిటికి ఆన్సర్ అదే పేరుతోటి ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి బోత్ మీడియాలో తెలియని క్వశ్చన్లకు, బోత్ మీడియాలో క్వశ్చన్స్కు మనము
ఆన్సర్స్ అనేటువంటిది వెతకడానికి బోత్ మీడియా చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఇంగ్లీష్లో అదేవిధంగా తెలుగులో పేర్లు వేరు ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో ఆ యొక్క ఇంగ్లీష్కి సంబంధించినటువంటి ఆ కీవర్డ్ అనేటువంటిది అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆ రకంగా ఏమైనా ఉన్నాయా అనేటువంటిది మనం చూడడానికి బోత్ మీడియా క్వశ్చన్స్ ఆన్సర్స్ అలాంటి ఏమైనా కీవర్డ్ దొరుకుతుందా అనేటువంటిది చూడాలండి. నెక్స్ట్ ఓఎంఆర్ సీట్లో జవాబులు దాదాపు ఇలా ఉండొచ్చు. దాదాపు 25% ఏ ఉండొచ్చు, 25% బి ఉండొచ్చు, 25% సి ఉండొచ్చు, 25% డి ఉండొచ్చు. దాదాపు కొన్ని సందర్భాల్లో 20% కూడా ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని 30% ఉంటాయి. కానీ ఒకటే 70% ఉంటాయి అనేటువంటిది రాంగ్ అండి. అంటే దానికి కూడా కొద్దిగా ఉంటుంది అన్నట్టు, సెట్టింగ్ ఉంటుంది. కాబట్టి 20 నుంచి 30 వరకు దాదాపు మనం చేసినటువంటి క్వశ్చన్లో ఎక్కువగా ఏం వచ్చాయనేటువంటిది ఒక్కసారి మనం చూసుకుంటే వీటన్నింటిని కూడా మనము ఈ రకంగా మెయింటైన్ చేయవచ్చు. మనం చేసినటువంటి క్వశ్చన్లో ఏ 20 వచ్చిందనుకోండి, బి 30 వచ్చిందనుకోండి, తర్వాత 25 సి అనేటువంటిది తవ 15 వచ్చినాయి అనుకోండి, మోస్ట్లీ ఆ డే అనేటువంటిది ఎన్ని ఉండొచ్చు అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నట్టు. అంటే ఇది ఎక్స్పెక్టేషన్ మాత్రమే అండి, వేరే రకంగా అనుకోవద్దు. అదే రకంగా కొన్ని సందర్భాల్లో మనకు జతపరచము ఇచ్చినప్పుడు కానీ లేకుంటే పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు, చాలా సందర్భాల్లో పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారండి. పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు అయితే చాలా జాగ్రత్తగా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు మనము ఫస్ట్ పారాగ్రాఫ్ను చదవద్దండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే క్వశ్చన్స్ చదవాలండి. ఏం చదవాలండి? క్వశ్చన్స్ చదివి ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఏమైనా ఉందా ఐడెంటిఫై చేసి పెట్టుకోవాలి అండర్లైన్. తర్వాత ప్యాసేజ్ చదవాలి. మన ప్యాసేజ్ చదువుతుంటేనే ఆ క్వశ్చన్లో కీవర్డ్ ఇక్కడ ఏమన్నా మనకు దొరికిందా అనేటువంటిది చూడాలి. దొరికితే ఆన్సర్ ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. కాబట్టి ఈ రకంగా పారాగ్రాఫ్ ఇచ్చినప్పుడు కానీ లేకుంటే మనం మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇస్తే, ఒకవేళ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఏం చేయాలి మిత్రులారా అంటే మనకు ఏ సిరీస్ బి సిరీస్ ఇస్తాడు. ఇక్కడ ABCDE ఇట్లా ఇస్తాడు. ఇక్కడ మనకు బ్రాకెట్లు ఇచ్చేసి ఇక్కడ కూడా కొన్ని ఇస్తాడండి. మనకు తెలిసిన వాటిని కరెక్ట్ మ్యాచ్ చేయాలి. మనకు తెలిసిన వాటిని 3 తెలుసు, 3 మ్యాచ్ చేసినాం. దానికి మళ్ళీ ABCD అనే ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 కరెక్ట్ ఉన్నటువంటి ఏ ఉన్నాయి దీంట్లో అనేటువంటి చూడాలి. మనకు BA ఉందనుకోండి, ఎట్లా అదే ఆన్సర్ కావచ్చు. కాబట్టి మ్యాచ్ ద ఫాలోయింగ్ కావచ్చు, అదేవిధంగా పారాగ్రాఫ్ కావచ్చు. ఇలాంటి సందర్భాల్లో చాలా జాగ్రత్తగా వివరిస్తే 100% మనమైతే బిట్ అనేటువంటిది రావచ్చండి. ఇవన్నీ కూడా ఎవరు చేయాలండి అంటే మనము 80% ఆన్సర్స్ చేసిన తర్వాత 20% నాకు తెలియదు అన్నోళ్ళు మాత్రమే ఈ రకంగా, అంటే ఏదో ఒక రకంగా అయితే ఆన్సర్ చేయాలి. ఎందుకు? నెగిటివ్ మార్క్స్ అనేటువంటిది లేవు కాబట్టి, నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి తప్పకుండా అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పరిగణలోకి తీసుకొని మనం ఆన్సర్స్ చేస్తే తప్పకుండా అంతో ఇంతో మనకు స్కోరింగ్ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు క్వశ్చన్ పేపర్ మొత్తం ఇలాగే చేశారనుకోండి, ఉద్యోగం వస్తుందా సార్ అని అంటే రాదండి. వేరే రకంగా అనుకోవద్దు. ఓన్లీ కొన్ని కాన్సెప్ట్ ఆధారంగా, కొన్ని క్వశ్చన్ పేపర్ ఆధారంగా ఈ రకంగా ఉండొచ్చు అనేటువంటి సజెషన్ మాత్రమే అండి. కాబట్టి ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళు మాత్రమే సక్సెస్ సాధించగలుగుతారు. కొన్ని మీకు హెల్ప్ అవుతాయనే ఉద్దేశంతో ఇవన్నీ చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇది మిత్రులారా నేను చెప్పాల్సినటువంటి టిప్స్ అండ్ ట్రిక్స్ అనేటువంటిది. చాలా జాగ్రత్తగా మనమైతే సక్సెస్ సాధించాలంటే ఆ 3 గంటలు ఎగ్జామ్ ఉండే 3 గంటలు కావచ్చు, 2.5 గంటలు కావచ్చు, అవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీ మైండ్ సెట్ను ఆ ఎగ్జామ్ హాల్లో ఎలా ఉపయోగించుకున్నావు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. డిస్టర్బ్ లేకుండా ప్రశాంతంగా నీ మైండ్ను కూల్గా, నీ బాడీని రెస్ట్ తీసుకొని తప్పకుండా ఎగ్జామ్ ముందు నువ్వు వచ్చినటువంటి విధానాన్ని బట్టే నీ యొక్క ఆ అవర్స్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. దానికి గోల్డెన్ అవర్స్ అంటామండి, గోల్డెన్ అవర్స్. ఓకే, ఆ గోల్డెన్ అవర్స్ అనేటువంటిది నీ జీవితానికి మారుస్తాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వీలైతే ఈ వీడియో మీకు, ఈ టిప్స్ మీకు నచ్చినట్లయితే, హెల్ప్ఫుల్గా ఉన్నట్లయితే తప్పకుండా లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.